హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. నేనైతే ఈరోజైతే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో చెప్పండి. నేనైతే కనుక వెజిటేబుల్ రైస్, అలానే పచ్చిరొయ్యలు గుడ్లు కూర వండానండి. కచంబరి చేశాను, మజ్జిగ తాగడానికి మజ్జిగ చేశాను. లాస్ట్లో కొద్దిగా పెరుగుంటే అది మజ్జిగ చేసేసాను, మిక్సీ పట్టేసేసి కొంచెం అందులో సొంటి పొడి, నిమ్మకాయ పిండానండి, అరుగుదలకు మంచిదని చెప్పేసి. శీతాకాలం కదా, సొంటి పొడి వేసుకుంటే చాలా మంచిది. అలానే నిన్న కొన్ని సామాన్లు అయితే తోముంచానండి. ఇవన్నీ కూడా నిన్న సాయంత్రం తోమాను. నిన్న ఉదయం డ్యూటీకి వెళ్ళే ముందు 9 లోపల కొన్ని సామాన్లు తోమేసి ఆరబెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఇతర సామాన్లకు వచ్చి తోమాలంటే ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా అవి ఎండ ఉండాలి. అందువల్ల ఇంకైతే నిన్న తోమలేదు. ఈరోజు ఉదయం వాటిని తోమేనండి. ఇంక ఇవన్నీ తోమేసండి కడిగేసి ఆరబెట్టాను. అంటే పొడిగుడ్డను తీసుకొని తడిగా ఉన్న దాన్నే నీట్గా తుడిచేసి ఆరబెట్టాను. అదే మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు అయితే కనుక అవి కడిగేసేసి అలానే మంచం మీద ఆరబెట్టమనివారండి. దాని మీద వాటరు ఇలా పైనుంచి అంటే జారుతాయి కదా, అవి చుక్క చుక్క కింద ఉండేవి. అవేమో తర్వాత పొడిగుడ్డు పెట్టి తొడవమని అనేవారు. అవి ఎంత తుడిచినా పోయే కావు. ఇక్కడైతే తొనలో నాకు ఎవరో చెప్పారండి, గుర్తులేదు. అయితే సామాన్లు తోముకున్న వెంటనే గుడ్డ పెట్టి తుడుచుకుని ఆరబెట్టుకోవాలి అని చెప్పి, అందుకనే నేను అయితే అలాగనే చేస్తున్నాను. మా మేనత్తకు కూడా ఫోన్ చేసి అడిగాను. తనైతే కనుక ఇలానే నేను చెప్పినట్టే చేస్తుందటండి. మా అమ్మగారు అయితే మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు కూడా అలాగే చేసేవారండి. మరి మీరు ఎలా క్లీన్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే గిన్నెలు తోమడానికి అయితే కనుక సబీరా, అలానే పీతాంబరి తీసుకొచ్చండి. కొద్దిగా సముద్ర పిసక, చింతపండు పెట్టి తోమాను. ఇలా పెట్టినట్టు అలాగే వదిలేసాయి, కానీ చేతి బలం ఆంచకుండా వదలవు కదండి. అవన్నీ తోమేసి కడిగేసి ఎండలో ఆరబెట్టేసేసి ఇప్పుడైతే సన్సైడ్ మీదకి మాత్రం సామాన్లన్నీ ఎక్కించాలండి. ఇంకా మీరు మనకైతే కనుక పండగ హాలిడేస్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుండండి, సామాన్లు తోముకొని అన్నీ ఆరబెట్టుకోవడానికి. ఇంకా మళ్ళీ తెల్లవారేసరికి డ్యూటీకి వెళ్ళాలండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.